ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 37వ శ్లోకం. తస్మన్నార్హ వయం హంతుం దార్తరాష్ట్రన్వస్వ బంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం స్వమ మాధవ. ఇది శ్లోకం, దీని యొక్క భావం. అందువల్ల మన బంధువులైన ధృతరాష్ట్రుని కుమారులను చంపడం తగదు. ఓ మాధవ, మన స్వజనాన్ని చంపి మనం ఎలా సుఖంగా ఉండగలం? ఈ శ్లోకంలో అర్జునుడు తన హృదయంలో ఉన్న బాధను శ్రీకృష్ణుడితో వ్యక్తం చేస్తున్నాడు. అతను యోధుడిగా కాకుండా ఒక ప్రేమగల బంధువుగా ఆలోచిస్తున్నాడు. అర్జునుడు అనుకుంటున్నాడు, రాజ్యం కోసం మన బంధువులను చంపడం సరైనదా? వారిని చంపి పొందే సుఖం నిజమైన సుఖమా? ఇక్కడ స్వబంధవాన్, స్వజనం అనే పదాలు ముఖ్యమైనవి. అర్జునుడు ఎదుట ఉన్న వారిని శత్రువులుగా చూడలేకపోతున్నాడు. తన తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, బంధువులు వీరిని చూసి అతని హృదయం కరుణతో నిండిపోయింది. స్వబంధవాన్ అంటే మన బంధువులు, స్వజనం అంటే మన వాళ్ళు. అతనికి యుద్ధం వల్ల వచ్చే గెలుపు కన్నా బంధువుల ప్రాణాలు ముఖ్యంగా అనిపించాయి. అందుకే వారిని చంపి మనం ఎలా సుఖంగా ఉంటామని ప్రశ్నిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏంటి అంటే, మోహము మరియు ప్రేమ మధ్య తేడా తెలుసుకోవాలి. కేవలం భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే ధర్మం మర్చిపోవచ్చు. నిజమైన సుఖం ధర్మబద్ధమైన జీవితం నుంచే వస్తుంది. అర్జునుడి మాటల్లో కరుణ ఉన్నా అతను తన క్షత్రియ ధర్మాన్ని పూర్తిగా గుర్తించలేక అయోమయంలో ఉన్నాడు. ఈ అయోమయాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు గీతా జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, మనిషి జీవితంలో బంధము మరియు కర్తవ్యము మధ్య వచ్చే సంఘర్షణను చూపిస్తుంది. మనసు భావోద్వేగంతో నిండినప్పుడు ధర్మాన్ని స్పష్టంగా చూడలేమని ఈ శ్లోకం బోధిస్తుంది. నెక్స్ట్ 38, 39 శ్లోకాలు, దాని యొక్క అర్థం తెలుసుకుందాం. యద్యప్యేతే న పశ్యంతి లోభపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చపాతకం. ఇది 38వ శ్లోకం. 39 కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్య భిర్జనార్దనః. ఇది 39వ శ్లోకం. వీటి అర్థం తెలుసుకుందాం. లోభంతో వారి బుద్ధి చెడిపోయినా ఈ కౌరవుల కుటుంబ నాశనం వల్ల కలిగే దోషాన్ని, బంధువులకు ద్రోహం చేయడం వల్ల వచ్చే పాపాన్ని గుర్తించలేకపోతున్నారు. కానీ జనార్దన, కుటుంబ నాశనం వల్ల కలిగే పాపము మనకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అలాంటి పాపకార్యానికి మనం ఎలా పాల్పడగలం? ఇక్కడ అర్జునుడు కేవలం యోధుడిగా మాట్లాడటం లేదు, ఒక మంచి మనసున్న మనిషిగా మాట్లాడుతున్నాడు. అతను యుద్ధరంగంలో నిలబడి విజయం రావాలి, రాజ్యం కావాలి, శత్రువులను చంపాలి అని ఆలోచించడం లేదు. అతను ఇలా ఆలోచిస్తున్నాడు, మన కుటుంబమే నాశనమైతే ఆ రాజ్యానికి విలువ ఏమిటి? ఇది అర్జున్ని లోపల ధర్మబుద్ధి. లోభపహత చేతసః అంటే, లోభం అంటే అతి ఆశ, తనకే కావాలి అనే స్వార్థం. దుర్యోధనుడు రాజ్యం కోసం, అధికారం కోసం, గర్వం కోసం ధర్మాన్ని వదిలేశాడు. అందుకే అర్జునుడు అంటున్నాడు, లోభం వాళ్ళ కళ్ళను మూసేసింది. మనిషి లోభంలో పడితే నిజం కనిపించదు, బంధాలు గుర్తుకు రావు, ధర్మం వినిపించదు. ఇది ఈ శ్లోకంలోని గొప్ప బోధ.
కులక్షయం అంటే కులం అంటే కేవలం ఇంటి పేరు కాదు, కుటుంబంలో ఉండే సంస్కారం, ధర్మం, పెద్దల గౌరవం, సాంప్రదాయం, పితృ ఆచారాలు, మంచి విలువలు అన్నీ కలిసి కులం. అవి నశిస్తే కులక్షయం. అర్జునుడు ఎందుకు భయపడుతున్నాడు? అతడు తెలుసుకున్న విషయం ఏమిటంటే, యుద్ధంలో పెద్దలు చనిపోతే పిల్లలకు సంస్కారం నేర్పే వాళ్ళు ఉండరు, ధర్మం తగ్గిపోతుంది, కుటుంబ విలువలు కోల్పోతాయి, సమాజము చెడిపోతుంది. అంటే ఒక యుద్ధం చేయడం వల్ల కేవలం కొంతమందిని మాత్రమే చంపదు, తరాల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. అందుకే అర్జునుడు విచారిస్తున్నాడు. నెక్స్ట్, మిత్రద్రోహే చపాతకం. ఇది చాలా హృదయాన్ని తాకే మాట. మన వాళ్లకు ద్రోహం చేయడం మహాపాపం అని అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకంటే భీష్ముడు అతనికి తాత, ద్రోణుడు గురువు, కౌరవులు బంధువులు. ఇలాంటి వారిని చంపడం అతనికి పాపంలా అనిపించింది. అర్జునుడు ఇంకా ఇలా అంటున్నాడు, వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, కానీ మనకు తెలుసు కదా, అయితే మనం ఎందుకు ఆ పాపంలో పడాలి? ఇది నిజమైన జ్ఞానవంతుడి ఆలోచన. మన జీవితానికి ఈ శ్లోకాల బోధ ఏంటి అంటే, లోపం మనిషిని అంధుడిని చేస్తుంది. డబ్బు, పేరు, అధికారం కోసం కుటుంబాలను విడదీయడం, స్నేహాలను పాడు చేయడం, ధర్మాన్ని వదిలేయడం, ఇవి నేటికి జరుగుతున్నాయి. భగవద్గీత చెప్తుంది, లోపం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు. అంటే మనలో ఆ పిసినారితనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బుద్ధి కూడా పని చేయదన్నట్లు. నెక్స్ట్, కుటుంబ విలువలను కాపాడాలి. ఇంట్లో పెద్దల మాట, సంస్కారం, భక్తి, పరస్పర గౌరవం ఇవి లేకపోతే బయట సంపద ఉన్నా లోపల శాంతి ఉండదు. తప్పు అని తెలిసి కూడా చెయ్యకూడదు. ఇది ఈ శ్లోకాలలో అత్యంతమైనటువంటి గొప్ప బోధ. చాలామంది అందరూ చేస్తున్నారు కదా అని తప్పు చేస్తారు, కానీ గీత చెప్తుంది, నీకు అది తప్పు అని తెలుసు కదా, అయితే చేయకు. ఆధ్యాత్మిక దృష్టిలో అర్జునుని హృదయం ఇంకా కరుణతో నిండి ఉంది. అతనిలో ప్రేమ, బంధుత్వ భావం, పాప భయం ఉంది. ఇంకా పరిపూర్ణ జ్ఞానం రాలేదు. అందుకే శ్రీకృష్ణుడు అతనికి ఆత్మతత్వం, కర్తవ్య ధర్మం, నిష్కామ కర్మ, సమత్వ బుద్ధి వాటి గురించి బోధించబోతున్నాడు. ఇది శ్రీకృష్ణ భగవానికి అర్జునికి మధ్య జరిగింది. మరి మన జీవితంలో ఇవన్నిటిని ఎలా ఉపయోగించాలి? మరి ఈ రెండు శ్లోకాలు మనకు చెప్తున్నది ఏంటి అంటే, ఏ పని చేయడానికైనా మనం ముందు ఆలోచించాలి. దీనివల్ల కుటుంబానికి నష్టం జరుగుతుందా? సంబంధాలు పాడవుతాయా? ధర్మం తగ్గుతుందా? స్వార్థం వల్ల చేస్తున్నానా? ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే చాలా తప్పులు ఆగిపోతాయి. కళ్ళు మూసుకొని మనకు మనం ఇలా చెప్పుకోవాలి ఏంటంటే, లోభం నా బుద్ధిని కప్పకూడదు, ధర్మం తెలిసి కూడా నేను తప్పు చేయకూడదు, నా కుటుంబంలో ప్రేమ, సంస్కారం నిలవాలి. లోభం నా బుద్ధిని కప్పకూడదు, ధర్మం తెలిసి కూడా నేను తప్పు చేయకూడదు, నా కుటుంబంలో ప్రేమ, సంస్కారం నిలవాలి. ఈ రెండు శ్లోకాలలో అర్జునుడు మనిషి హృదయంలో జరిగే గొప్ప సంఘర్షణను చూపిస్తున్నాడు. ఒకవైపు కర్తవ్యం, మరోవైపు బంధుత్వం, కరుణ, పాపభయం. ఈ అంతర్మదనం నుంచి గీత బోధ మొదలవుతుంది. ఇది ఈ శ్లోకాల యొక్క అంతరార్థం. మరి మన జీవితంలో మనకు కూడా ఎన్నో రకాల అంతర్మదనాలు జరుగుతుంటాయి. వాటిని గ్రహిస్తే మనం కూడా మన జీవితాన్ని సరిచేసుకుంటాం. లేకుంటే
కుటుంబ నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.